164 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన ఈ మూడు రాజకీయ పార్టీలు 164 సీట్లు రమారమి 93% సీట్లు ఈవెన్ ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా ఎలా గెలుచుకున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఉన్నారు. బహుశా పవన్ కళ్యాణ్ లాంటి అద్భుతమైనటువంటి పోరాట ప్రతిమ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్న కారణంగాన, లేకపోతే భారతదేశంలోనే అత్యంత సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు వరద ప్రవహించేటట్టు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి పరిపాలన వలన, లేకపోతే ఈ దేశానికి విజనరీగా 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో మరొక ముఖ్యమంత్రి చేయలేని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన, లేకపోతే 93,313,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి నారా లోకేష్ లాంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి అనధికార ముఖ్యమంత్రి, మంత్రి, రెడ్ బుక్ సృష్టికర్త మన గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారిని చూసి ఓటేశారా నాకైతే తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ 164 సీట్లతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని సాధించినటువంటి పార్టీలు మన కూటమి ప్రభుత్వాలు. సరే, ఎందుకు వచ్చిన ఈ అధికారం? వాళ్ళకి నిజంగా అధికారానికి వాళ్ళకు అర్హత ఉందా లేదా? మరి అధికారంలోకి రావడానికి కారణాలైనటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 151 సీట్లతో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మహానుభావుడు, చరిత్ర మర్చిపోలేనటువంటి, అంటే అప్పట్లో హిట్లర్, ముస్సోలిని అలాంటి వ్యక్తుల యొక్క పరిపాలనని తలపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చిందా, లేదా వీళ్ళ అద్భుతమైనటువంటి పోరాట ప్రతిభ వల్ల వచ్చిందా నాకైతే తెలియదు. కానీ మొత్తానికి ఈ రాష్ట్రంలో 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం అధికారాన్ని సాధించింది. సరే, గత ప్రభుత్వం మంచి చేసిందా చెడు చేసిందా విమర్శించడానికి మనం ఉంటుంది ప్రజాస్వామ్యంలో. సో వెన్ వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో పార్టీ అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అధికారంలో నుంచి వెళ్ళిన పార్టీని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజల తరపున మాట్లాడేటప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు మాత్రమే టార్గెట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ కానిస్టేబుల్ కూడా కనీసం సల్యూట్ కూడా చేయడు. ఒక కానిస్టేబుల్ సల్యూట్ చేయడు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఒక అటెండర్ కూడా 2 సార్లు కూర్చోండి అని అన్నాడు. సో ఒక అటెండర్ కూడా కూర్చోవడం అనేది అది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో అది పెద్ద సౌరత్వం కూడా కాదు. సో ఇప్పుడు విమర్శించాల్సింది ప్రజల్ని చైతన్యవంతులు చేసి ముళ్ళకర్రతోటి ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నిర్వర్తించేటట్టు చేయాల్సింది పాలకపక్షాన్ని. యాజ్ ఎ పక్షానికి ఆల్రెడీ ప్రజలు పనిష్మెంట్ కూడా వాకింగ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఈవెన్ కరోనా సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో జయభీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వాడు ప్రథముడు. జగన్మోహన్ రెడ్డి అక్రమాల మీద కొన్ని వేల కేసులు వేసి
గత ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్మార్గాల మీద నిరంతరం ప్రజల్లో ఉండి మా స్థాయికి ఉన్నంత వరకు పోరాటం చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి, పోరాటం చేసినటువంటి మొదటి వ్యక్తి జడా శ్రావణ్ కుమార్. ప్రజల తరపున నిరంతరం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మేధో మదనం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళిత బిడ్డల మీద చేస్తున్నటువంటి దాష్టికాలని ప్రజల ముందు ఎండగట్టి ప్రభుత్వాన్ని ప్రజల ముందు బట్టలు ఇప్పదీసి నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వాడు మొదటివాడు. ఈ మధ్యకాలంలో నేను మన ఉపామా ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ మీద ఒక కేసు వేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బాధ్యతారహితమైనటువంటి ఆరోపణలతో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు. ఈ 30,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాలంటీరు. ఈ 30,000 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాలకి సప్లై చేస్తున్నారు అని చెప్పి అది కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినప్పుడు, అదే నేనే ముఖ్యమంత్రిని అయితే ఆ 30,000 మంది అమ్మాయిల్ని 10 నిమిషాల్లో ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడిని, డీజీపీతో మీటింగ్లు పెట్టేవాడిని, మానిటరింగ్ చేసేవాడిని, నాకు అధికారం ఇచ్చి చూస్తే ఆడపిల్లల్ని రక్షిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత ఎక్కడికి పారిపోయాడో ఎవరికి తెలియదు. మరి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినటువంటి అమ్మాయిలని ఎంతమంది అమ్మాయిలని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగిచ్చాడు ఎవరికి తెలియదు. సో ఖచ్చితంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి రాజకీయ పార్టీగా ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ఒక 2,30,000 మంది 50 మంది ఇంట్లో సేవ చేసినటువంటి వాలంటీర్లని ప్రాస్టిట్యూట్ హోమ్స్ నడుపుతున్నారు, మీరు వీళ్ళందరినీ తీసుకెళ్లి వ్యభిచార గృహంలో పడేస్తున్నారని డిగ్రీలు చదివినటువంటి పిల్లలు, సోషల్ సర్వీస్ చేసేటువంటి పిల్లల గురించి నువ్వు బాధ్యతారహితమైన ప్రకటన చేసినప్పుడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. మరి ఆ 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది. మరి వాళ్ళు వాలంటీర్స్ వాళ్ళు 5,000 రూపాయలకి వ్యభిచార గృహాలు నడుపుతున్నారని చెప్పినటువంటి నీ మీద కేసు వేసి నీకు అధికారం వచ్చింది కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటే మిగతా వాలంటీర్స్ చూస్తూ ఊరుకోవాలనే శ్రీరంగ నీతులు చెప్పి కేసులు విత్డ్రా చేసుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా విమర్శలు చేసావు, ఎలా విత్డ్రా చేసుకున్నావు, నువ్వు అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేసావు? సో ఈ అంశాల పట్ల ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చ జరగాలి. వాలంటీర్స్ వచ్చారు, ఖచ్చితంగా కేసు రీఓపెన్ చేయమని. ఈ సందర్భంలో కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు, జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వటం కోసం పవన్ కళ్యాణ్ మీద కేసులు వేశాడు. పవన్ కళ్యాణ్ మీద కేసు వేస్తే జడా శ్రావణ్ కుమార్ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి కేసులు వేశారు. నేను చెప్తున్నా జనసేన అధికార ప్రతినిధులకి, లేకపోతే జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వాలి అని పవన్ కళ్యాణ్ మీద ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకి నేను మీడియా ద్వారా, ఈ రాజకీయ పార్టీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ నేను ఒకటే గుర్తు చేస్తున్నా. జడా శ్రావణ్ కుమార్ 29 సంవత్సరాలకి బహుశా అత్యంత పిన్న వయసులో న్యాయమూర్తి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి. మీ నాయకుడిలాగా 10వ తరగతి 10 సార్లు తప్పిన వ్యక్తిని కాదు నేను. జడా శ్రావణ్ కుమార్ అనేవాడు 28 సంవత్సరాలకి డిఎస్పీలతో ఎస్పీలతోటి సెల్యూట్లు కొట్టించుకున్నటువంటి వ్యక్తి. మీ నాయకుడికి మహా అయితే 55 సంవత్సరాల్లో కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టుంటాడు. మీ నాయకుడు 10th క్లాస్ చదివాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడో లేదో కూడా నాకు తెలియదు. మీలాంటి వాడి గురించి మాట్లాడి జడా శ్రావణ్ కుమార్ స్థాయిని పెంచుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని మీరు ఫీల్ అవుతున్నారా? నేను జనసేనలో లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా ఎవరైతే జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వడానికి చేస్తున్నాడని చెప్పే విమర్శల కోసం చెప్తున్నా. మీ నాయకుడి స్థాయి నా స్థాయి ఎప్పటికీ సరిపోదు, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీ పవన్ కళ్యాణ్ ఇంకో 10 జన్మలు ఎత్తిన ఒక న్యాయమూర్తిగా 2 వాదనలు విని తీర్పిచ్చే స్థాయి మీ నాయకుడికి ఈ దేశంలో ఎప్పటికీ రాదు. అనుకుంటే నేను 10 సినిమాలు తీయగలుగుతా, కానీ మీ నాయకుడు 2 కాళ్ళు వేసి తపస్సు చేసి పైకెత్తి పెట్టినా కనీసం డిగ్రీ కూడా పాస్ కాలేడు. సో పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ, పవన్ కళ్యాణ్ స్థాయి కానీ, పవన్ కళ్యాణ్ మహా అయితే సినిమా యాక్టర్ అయితే అయి ఉండొచ్చేమో. 15 సంవత్సరాలు ఫైట్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయిపోయినాడు, 32 పార్టీలు మోసి ఒక ఎమ్మెల్యే అయిపోయినాడు. భారతీయ జనతా పార్టీ కాళ్ళు నాకి బూట్లు నాకి ఈరోజు ఐడియాలజీని మీదేసుకొని రోజుకు ఒక జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి నా వ్యక్తిత్వానికి సంబంధం ఏంది? గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ పోరాటం చేసిన ఒక్క అంశం లేదు. సుగాలి ప్రీతి అని మాట్లాడినాడు, ఈ రోజు వరకు సుగాలి ప్రీతి కేసు దిక్కుమొక్కు లేకుండా పోయింది. నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి, నువ్వెట్ట నాయకుడివి, నువ్వెట్లా ఈ రాష్ట్రానికి విజన్ చూపించేటువంటి నాయకుడివి?
నువ్వెలా ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చే ఉప ముఖ్యమంత్రి? గత సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో కనపడకుండా దాక్కొని ఎక్కడో కనపడటం లేదు అని చెప్పి మీ పిఠాపురం ప్రజలు నీకు వాల్ పోస్టేజ్ చేస్తున్నారు. నీ పిఠాపురం ప్రజలకి కనీసం ఒక చిన్న ప్రాజెక్టు కూడా తెచ్చుకోలేని అసమర్థ ఉప ముఖ్యమంత్రి, అసమర్థ ఎమ్మెల్యే, నువ్వు అసమర్థమైన పార్టీని నడిపేటువంటి ఒక ఒక ఊసరవెల్లి లాంటి వ్యక్తి, నీకేంటికు రాజకీయాలు? నీలాంటి వాడితో మాట్లాడి నీలాంటి వాడి మీద కేసేసి ఫేమస్ అవ్వాల్సిన అవసరం జయభీమరావు భారత పార్టీ వ్యక్తికి ఎన్ని జన్మ జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసి ప్రభుత్వం మీద ఫైట్ చేసిన వ్యక్తి నేనున్నాను. గత 5 సంవత్సరాల్లో దళితుల మీద, బహుజనుల మీద దాడులు జరిగితే, ఈవెన్ ఉన్నత వర్గాల మీద దాడులు జరిగితే నేనున్నాను. ఏనాడు నీ ముఖానికి అమరావతి ఉద్యమంలో పాల్గొనలేదు. నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి, నువ్వెట్ట, నీకేం స్థాయి ఉంది? నీకేం స్థాయి ఉంది? మహా అయితే మీ అన్నయ్య సినిమా యాక్టర్ కాబట్టేమో నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిపోయినావేమో. అఫ్కోర్స్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా గౌరవిస్తాం. అంత మాత్రం చేత నువ్వు చేసిన తప్పుల్ని వదిలేసి, నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని పక్కన పడేసి మీరు ఉప ముఖ్యమంత్రి కావచ్చు జీ హుజూర్ అనాల్సిన అవసరం జేబీఎం భారత పార్టీలో ఎవరికి ఉండదు, ఉండబోదు. మీరు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలని ఖచ్చితంగా నిర్వర్తించి తీరాలి. కూటమి ప్రభుత్వంలో జాయింట్ మేనిఫెస్టో మీరు ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారంగా నిర్వర్తించి తీరాలి. ఏ ఒక్కటి కనుక మీరు నిర్వర్తించకపోయినా నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ముగ్గురిని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి లాగి ప్రజలు ప్రశ్నించమని ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. ప్రజలతో పాటు మేము కూడా నిన్ను ప్రశ్నిస్తాం. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చింది ఓజీ సినిమాల్లో షార్ట్లు వేసుకుని, నిక్కర్లు వేసుకుని సినిమాలు తీయటానికి కాదు నాయన. మీ నాయకుడికి చెప్పండి ఒకసారి, ప్రెస్ మీట్లో లేకపోతే డిబేట్లో మాట్లాడే అధికార ప్రతినిధులకు చెప్తున్నా, మీ నాయకుడికి ఒకసారి చెప్పండి. మీ నాయకుడు షార్ట్లు వేసుకొని ఓజీ సినిమాల్లో లేకపోతే వీరమల్లు ఇంకో మళ్ళీ ఏదో సినిమాల్లో ప్రెస్ మీట్లకు వెళ్ళిపోయి, అధికారిక ఫంక్షన్లకు వెళ్ళిపోయి, సక్సెస్ మీట్లకు వెళ్ళిపోతున్నాడు. యూ బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ బీయింగ్ ఏ మినిస్టర్, ఎవ్రీ మినిట్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన అంశాలను తప్ప నీ పర్సనల్ ఇష్యూస్కి వాడుకోవటానికి ఇది మీ బాబు గారు ఇచ్చిన అధికారం. మీ నటించిన ప్రజల కోసం అధికారం వాడాలి. కోసం కార్లు, ప్రజల కోసం నీ సమయాన్ని, నువ్వు సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ మీటింగ్లకు వెళ్ళి గంటల తరబడి, రోజుల తరబడి స్పెషల్ చాప్టర్లు ఫ్లైట్లు వేసుకొని నీ పర్సనల్ ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి కాదు నీకు అధికారం ఇచ్చింది. నేను రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతున్నా ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రజలు ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో కూడా నేను చెప్తా. ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, జడా శ్రవణ్ కుమార్ ఎందుకు? ఎస్ మాట్లాడతా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ 21కి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటు ఉంది అని ప్రగల్భాలు పలికినటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు. ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో పాలసీ డెసిషన్ మేకింగ్లో పూర్తి స్థాయి ఇన్వాల్వ్మెంట్ కనిపించి ఈరోజు అప్రజాస్వామికంగా కొన్ని వేల మంది అరెస్ట్ అవడానికి, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయించగలిగిన స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రానికి ఒక్క ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి దగ్గర నుంచి చాక్లెటు, మోడీ దగ్గర నుంచి బిస్కెట్ తీసుకోగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి, అటు వెళ్తుంటే లాక్కొచ్చి కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకున్న స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు అని రాష్ట్ర ప్రజల తరఫున అడగాల్సి వస్తుంది. 190,000 మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిపిస్తే పిఠాపురంలో కనీసం ఈ రోజు వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయి నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఎక్కడుందని మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు జీరో పాలిటిక్స్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల సక్సెస్ఫుల్గా నేను బాగు చేస్తానని చెప్పి నువ్వు భారతీయ జనతా పార్టీ 0.5% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీకి కేవలం మీరు ఈరోజు ఈ రాష్ట్రంలోకి స్పేస్ ఇచ్చి వాళ్ళ ఐడియాలజీని మీ భుజాల మీద మోసి తీసుకొచ్చి హిందుత్వ అజెండాతోటి ఈ రాష్ట్రంలో ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే యూ బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, యూ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి
మీరు జాయింట్ మేనిఫెస్టోతో ఇదండి, మీరు జాయింట్ మేనిఫెస్టోతో నువ్వు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పక్కనే ఉన్నటువంటి అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్, మీ ముగ్గురు జాయింట్ మేనిఫెస్టో ఈరోజు ఈ రాష్ట్రంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన సందర్భంలో మీరు మాట్లాడకపోతే బాధేస్తుంది. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని తొంగలో తొక్కుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఓజీ షూటింగ్లో, పీజీ షూటింగ్లో, టీజీ షూటింగ్లో, నిధి అగర్వాల్కి మీకు కావాల్సినటువంటి కార్లు సమకూర్చడంలో మీ డైరెక్టర్ల సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు, కానీ మీ నిర్మాతల సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు, కానీ మీ సినిమా షూటింగ్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు, కానీ ఈ రాష్ట్రంలో మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల, రాష్ట్రంలో మీరు కూటమి ప్రభుత్వం జాయింట్గా ఇచ్చిన మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసేదాని పట్ల, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫెయిల్యూర్స్ పట్ల, రాష్ట్రంలో దళిత బిడ్డల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల 24,800 దాడులు లాస్ట్ 1 ఇయర్లో మహిళల మీద జరిగితే కనీసం ఈ పిల్లలు ఎక్కడున్నారు, ఏంటి పరిస్థితి అని ఒక్కళ్ళను కూడా సందర్శించకుండా, పరామర్శించకుండా నువ్వు షూటింగుల్లో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలకు సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్తుంటే ప్రశ్నించాలి. తొక్కేస్తా, నరికేస్తా, పొడిచేస్తా అని గత ప్రభుత్వంలో మీరు, నలిమేస్తా, తుడిమేస్తా అని గత ప్రభుత్వంలో మీరు మాట్లాడిన సినిమా డైలాగులు ఈ రోజు వచ్చేటప్పటికి షూటింగ్ ప్యాకప్ అయిపోయి 2024 జూన్ 11కి ప్యాకప్ అయిపోయి ఇంకెక్కడో షూటింగ్లు ఇంకా తాత్కాలికంగా దీర్ఘకాలిక విరామం ఇచ్చేసి ఇక 2025 జూన్ ఆగస్టు వచ్చినప్పటికి కూడా ప్రజలకు కనపడకుండా పోయేటప్పటికి ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడు? నేను మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఎందుకంటే ఎన్నికల అక్రమాల మీద ఖచ్చితంగా మాట్లాడతాను. మీరు ఈవీఎంలని మ్యానిపులేట్ చేసి ఈరోజు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చారు. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను మీకు ఈ అంశాల పట్ల ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిగా నేను ఒక అంశం గురించి నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగానికి సగం మంది మహిళలు, ఇంచుమించు 5.5 కోట్ల మందిలో ఇంచుమించుగా 2.8 కోట్ల మంది మహిళల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు, నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్, మీ ముగ్గురిని కూడా 3 చీటర్స్ అని పిలవాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. మీరు ఈ రాష్ట్రంలో మహిళలకి 2,50,00,000 మంది మహిళలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తొంగలో తొక్కారు. వేర్ ఇస్ పవన్ కళ్యాణ్? ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఏ షూటింగ్లో దాక్కున్నావు? ఏ సక్సెస్ మీట్లో దాక్కున్నావు? ఏ ఫెయిల్యూర్ మీటింగ్లో మోటివేషన్ క్లాసులు ఇస్తున్నావు? అంటే నీ సినిమా ఫ్లాప్ అయిపోతే ఇంకా కనిపించరా? నీ సినిమా ఫ్లాప్ అయిపోతే ఇంకా ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ చేయరా? ఇక నీ సినిమా ఫ్లాప్ అయిపోతే వీరమల్లుకి ప్రమోట్ చేసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారిక ప్రతినిధులు కనిపించరా? ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారు మీరు? ఎలక్షన్స్కి ముందు ఏం ప్రామిస్ చేశారు? నేను ఇది చెప్పిన తర్వాత నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలతో మాట్లాడతాను. మిమ్మల్ని కాపాడిన పార్టీ, అందుకే 3 సిలిండర్లు ఈరోజు ఇస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. నేను ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా వెళ్ళొచ్చు, అడిగితే నేనున్నానని చెప్పండి, మా చంద్రన్న ఉన్నాడని చెప్పండి, మా చంద్రన్న వస్తాడని చెప్పండి, మా చంద్రన్న మమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్తాడని చెప్పండి, అత్తగారింటికి వెళ్ళినా, అమ్మగారింటికి వెళ్ళినా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం మా చంద్రన్న ఉన్నాడని చెప్పండి అని నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని. గౌరవ ముఖ్యమంత్రి గారు, మనకి 75 సంవత్సరాలు వచ్చినాయి. బహుశా భారతదేశంలో మీ అంత సీనియర్ లీడర్ బహుశా లేరేమో.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి బహుశా ఇది 15 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి అయినారు. సార్ మనం మాట్లాడేటప్పుడు అంటే బహుశా నేను ఒక సాధారణమైన న్యాయవాదిని సార్. నాకు బహుశా ఇప్పటి వరకు ఒక న్యాయమూర్తి పదవి తప్ప గవర్నమెంట్ పదవో ప్రజలు ఇచ్చినటువంటి పదవో ఇప్పటిదాకా లేదు సార్. నాలాంటి ఒక సాధారణమైనటువంటి న్యాయవాదికి రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో చిన్న చిన్నగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వాలు చేసేటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి నాకే కొంచెం సిగ్గుంది సార్, కొంచెం బిడియం ఉంది సార్, కొంచెం లజ్జ ఉంది సార్. ఎందుకంటే మనం కడుపుకు అన్నం కదా సార్ తినేది. కడుపుకు అన్నం తింటున్నప్పుడు కాస్త సిగ్గు, శరం, అభిమానం ఉంటాయి సార్. కొంచెం న్యాయవాదిగా ఉన్న కారణంగా ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి నాకు. కానీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ, భారతదేశంలో ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, ఉపరాష్ట్రపతుల్ని తయారు చేసిన లోక్సభ స్పీకర్లని మీరు చెబితే సెలెక్ట్ చేసే స్థాయికి మీరు ఎదిగాను, హైదరాబాద్ లాంటి సిటీస్ని కట్టాను అని చెప్పేటువంటి మనకి ఆ మాత్రం సిగ్గు లేకపోతే ఎట్లా సార్? ఎంతకాలం బతుకుతాం? ఎవరైనా 100 ఏళ్ళు అయితే బతకలేం కదా. ప్రజలకి ఒక మాట ఇచ్చినప్పుడు కొన్ని లక్షల మందిలో ఇంటర్నెట్ యుగంలో మనం చెప్పినటువంటి మాట నిలబడుతుంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వదిలేండి సార్. మనకంటే పవన్ కళ్యాణ్ కంటే అటువంటి ఆయన సినిమా యాక్టరు, ఆయనకి రాజకీయ వ్యవహారాలు, మనం ఏ జెండా అంటే ఆ జెండా మోసేసేసి, ఏ ఐడియాలజీ అంటే ఆ ఐడియాలజీని మోసేసి, ఏ బస్సు కనపడితే ఆ బస్సు ఎక్కేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏదో సినిమా యాక్టర్గా 4 ఓట్లు ఉన్నాయి, వెనకాల డబ్బులు ఉన్నాయి, వస్తారు, డబ్బులు వేస్తారు, ఓట్లు వేస్తాడు. ఆయన ఈరోజు కాకపోతే 4 సంవత్సరాల తర్వాత పార్టీని ప్యాకప్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఆయన ఏమో స్టాండర్డ్గా రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉంటాడు, ప్రజల తరఫున పోరాడతాడని మేమైతే అనుకోవటంలా. బహుశా అది కూడా వాస్తవమే. కానీ మన సిగ్గేమైంది సార్? మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏంటి? నిన్న జీవోలో మీరు ఇచ్చినటువంటి పదాలు ఏంటి సార్? నేను రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతున్నా. 2,50,00,000 మంది మహిళలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తాను అని ఆ 1,500 రూపాయలు గత 14 నెలల నుంచి ఇవ్వకుండా మోసం చేసినటువంటి చీటర్ చంద్రబాబు నాయుడు కాదా? నారా లోకేష్ కాదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదా? ఒక వ్యక్తికి మాట ఇచ్చి తప్పితేనే చీటర్ అంటే 2,50,00,000 మంది మహిళలకి మాట ఇచ్చి తప్పేటువంటి వాళ్ళని ఏమనాలి?